పరిమళాలను వెదజల్లే పుష్పాలలో మల్లెదే విశేషమైన స్థానం అండి. దాని సువాసన మన మనసును తాగుతుంది. అదే బొండుమల్లి. హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు మనం బొండుమల్లి ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఇది చిన్న సైజ్ గులాబీ పువ్వులా పూస్తుందండి. అందుకే దీనిని రోజ్ జాస్మిన్ అని కూడా పిలుస్తారండి. మిగిలిన మల్లె వెరైటీస్తో పోలిస్తే వీటికి తక్కువగానే ఫ్లవరింగ్ వస్తుందండి. కానీ వచ్చిన ప్రతి పువ్వు ఒక అద్భుతం అండి. దీనికి 6 hours సన్లైట్ అయితే అవసరం పడుతుందండి. ఈ రోజుకి ఒకసారి వాటరింగ్ చేసుకోవాలండి. వింటర్ అండ్ రైనీ సీజన్స్లో అయితే కనుక మట్టి ఆర్ద్రతను బట్టి చూసుకొని వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి వెల్ డ్రైన్డ్ సాయిల్ మిక్స్ యూజ్ చేయాలండి. దీన్ని మనం బాన్సై ప్లాంట్గా కానీ, కుండీల్లో కానీ, లేకపోతే మన గార్డెన్లో ఓపెన్ ప్లేస్లో కానీ ఏ రకంగా పెంచినా సరే చాలా హెల్తీగా పెరిగే ప్లాంట్ అండి. దీనికి ప్రూనింగ్ చాలా అవసరం అండి. దీనికి జనవరి లాస్ట్ వీక్లో కానీ, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ పాత కొమ్మల్ని, పాత ఆకుల్ని కట్ చేసి తొలగించడం వల్ల కొత్త కొమ్మలు, కొత్త చిగుర్లు వచ్చి బాగా బుషీగా తయారయ్యి మొక్క నిండా మొగ్గలతో చాలా అందంగా కనిపిస్తుందండి. వీటికి పూసే ఆ తెల్లని పువ్వులు మన మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తాయండి. వీటికి 15 రోజులకు ఒకసారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే జీవామృతం కానీ, గోమూత్రం కానీ వాడితే కనుక దాని గ్రోత్ బాగుంటుందండి. ఇది అవైలబుల్గా లేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని నెలకు ఒకసారి ప్లాంట్కి ఇవ్వచ్చండి. అండ్ 20 డేస్కి ఒకసారి పొటాషియం రిచ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కూడా ప్లాంట్ బుషిగా తయారయ్యి గుత్తులుగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.